హలో గాయస్, వాట్సాప్ ఎలా ఉంటారు? అందరూ బాగున్నారా? సో మనది పాత యూట్యూబ్ ఛానల్ అయితే నేనే తీసేసాను అనమాట. అంటే దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి నేనే దాన్ని తీసేసి ఇంకా కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నా. ఫ్రెష్గా న్యూలీ దీంట్లో ఏ తప్పులు ఉండవు. ఫ్రెష్గా యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసుకుందాం. ఇక డైలీ వ్లాగ్స్ వస్తాయి. ఫస్ట్ అయితే మనం షేక్ తాగుదాం, దాని తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు షేక్కి కావాల్సింది శనగలు మిక్సీలో వేసుకున్న, తేనె, ప్యూర్ తేనె, ఇది కాజు, ఇంకా బాదాం, కిష్మిష్ ఉన్నాయి, బెల్లం, ఇది పిస్తా, మనకు 2 అరటిపండ్లు, ఇంకా ఖర్జూర పండ్లు. ఖర్జూర కాయాలనుకుంటా, మేబీ, ఏమో నాకు తెలీదు. వీటిని మిక్సీలో వేసి మిక్స్ చేసుకొని షేక్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని మనం పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో అరటిపండ్లు, ఖర్జూర, బెల్లం, తేనె వేయాలి అండ్ పాలు వేయాలి. మన షేక్ రెడీ అయింది. మన షేక్ అయితే రెడీ అయింది అన్నమాట. ఇప్పుడు తాగేద్దాం. ఇప్పుడు మనం ఇవి తాండూరుకి తీసుకెళ్ళాలి అమ్మడానికి. మనోడు ఒకడు వస్తున్నాడు వెంట పట్టుకోవడానికి. వెళ్ళి అమ్మేసి రావాలి. ఇంటికి వెళ్ళాడు వాడి కోసం వెయిటింగ్ ఇప్పుడు. సో అమ్ముకోవడానికి వెళ్తున్నాం అనమాట. మనోడికి కొంచెం సిగ్గు ఎక్కువ అమ్మాయిలా. యాక్చువల్లీ మనం పొద్దునే వెళ్ళాలి, కానీ ఈరోజు కొంచెం నాకు పని ఉండే వేరేది, కలెక్షన్కి వెళ్ళాలి. సో దానివల్ల వెళ్ళలేకపోయాయి. ఈరోజు చాలా లేట్ అయింది. ఈ టైంకి వెళ్ళి అమ్ముకోరావాల్సింది. చూద్దాం ఏమవుతుందో. అమ్మేసి వచ్చేసినాం మనము. 800 వచ్చాయి. దానికి మొత్తం లాసే. ఈరోజు పొద్దునే వస్తే కూర్చొని అమ్ముకోవచ్చు, డబ్బులు మనకు లాభం అవుతుంది. వేస్ట్ ఈరోజు. వీడియో తీస్తుంటే నవ్వుతుంది ఆ అమ్మాయి. మనం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చామంటే విన్నాడు కదా వీడేమో మనోడు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేస్తున్నాడు. వాడికి ఏదో పని ఉందంట, దానికోసం వచ్చిండు వీడికి. మన వీడియో తీస్తుంటే అందరు మనల్ని చూస్తారు. అయిపోయింది వీడి పని అవ్వలేదు. లోపల మొత్తం కూల్ ఉంది, బయటకు వస్తే ఎండ కొడుతుంది. దీనమ్మ ఆడాగమైపోయిండు. అయిపోయింది కదా రాణిని చూడలేక, ఇలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి నుంచి కాల్ వచ్చింది, సామాన్లు తీసుకెళ్ళాలంట. చూడాలి. మా పని అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. నేను తాండూరు నుంచి వచ్చిన తర్వాత చైన్కి రావాల్సింది ఉండే. అంటే చైన్లో చెత్త ఎత్తేడుతుండే. సో దానికోసం, అంటే నేను మార్నింగ్ కూడా తినలేదు కదా, తినకుండా షేక్ దాగి వెళ్ళిపోయా. తాండూరుకి వెళ్ళి అది పనులన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తిని చైన్కి వచ్చి చెత్త లేపా. అంతా అయిపోయింది. కొంచెం ఉంది ఇక్కడ, మొత్తం ఉండే ఇలా. ఇందాక మోటార్ ఆన్ చేస్తే ఆ నీళ్ళు ఇవి. ఇక్కడ మొత్తం చెత్త ఉండే, మొత్తం లేపేసిన. ఇక్కడ కొంచెం ఉంది, ఇక్కడ కొంచెమే ఉంది. అక్కడ ఇది లేపేస్తే అయిపోద్ది. ఇప్పుడు ఇది అయిపోతే ఇంటికి వెళ్ళి స్నానం చేసి తినేసి మనం జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళాలన్నమాట. మనం ఒక 2.5 వీక్ అయింది వెళ్తున్నా జిమ్కి. చాలామంది అనుకుంటారు జిమ్కి వెళ్తున్నాం అంటే ఏదో బాడీ బిల్డింగ్కి అది ఇది అనుకుంటారు. కానీ అంటే వేరే వాళ్ళు అంటారు, బాడీ బిల్డింగ్ చేస్తావా ఒక్క రోజులోనే జిమ్కి వెళ్ళి, అది నెలకే బాడీ రావట్లేదు, కనిపించట్లేదు అలా అంటారు. అదంతా కాదు, దానికోసం వెళ్ళట్లేదు. జిమ్ అనేది నలుగురిలో నిలబడినప్పుడు మన ఒక్కరికే ఒక సపరేట్ లుక్ ఉంటుంది కదా, దానికోసం.
ఆ లుక్ కోసం వెళ్తున్నా అంతే, దాన్ని మించి ఇంకేం కాదు. ఫైనల్లీ అయిపోయింది, మొత్తం చెత్త ఎత్తడం మొత్తం అయిపోయింది. ఇప్పుడు తాడుకి వెళ్ళాలి, ఇక జిమ్కి వెళ్ళి ఎత్తి పడేయడమే. వెళ్దాం పదండి. ఇంటికి వెళ్ళి ముందు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఏదైనా తినేసి వెళ్దాం, లేదంటే ఎనర్జీ ఉండదు బాడీలో, వెయిట్ లిఫ్టింగ్ చేయలేము కదా. అందుకే వెళ్ళడానికి రెడీ అయిపోయా. బ్యాగ్ వేసుకున్నా, హెల్మెట్ వేసుకున్నా, ఇంకా ఫోన్. అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇక వాటర్ బాటిల్ తీసుకోవాలి ఒకటి, అంటే అమ్మ వాళ్ళు అక్కడే పని చేస్తున్నారు, తీసుకురమ్మన్నారు. వ్యూ ఎంత బాగుంది చూడండి. ఇక్కడే అమ్మ వాళ్ళు పనిచేసేది, ఇక్కడ కింద పనిచేస్తారు, నేను పైన చూడడానికి వచ్చా. మా నాన్న పనిచేసేది మా నాన్నే. మా అమ్మ వాళ్ళు పనిచేసిన దగ్గర ఇందాక వస్తున్నప్పుడు మా అమ్మకి చెప్పా, ఇల్లు చాలా బాగుంది, పైనుంచి చాలా బాగా అనిపిస్తుంది అంటే, మనం ఇలా ఎప్పుడు కట్టుకుందామా అన్నది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అలాంటి ఇల్లు కట్టుకొని ఉండాల్సింది పోయి అలాంటి ఇంట్లో మా అమ్మ వాళ్ళు పనిచేస్తున్నారు, చాలా గట్టిగా అనిపిస్తుంది. ఒక రోజు వస్తుంది కడదాం, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. నేను కూడా వచ్చేసిన జిమ్కి. కరెంట్ లేదు, ఇక్కడనే ఉన్నా, ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ మన బ్యాగ్ హెల్మెట్ పెట్టిద్దాం. మీరు జిమ్కి వెళ్ళినప్పుడు బూమర్లు గిమర్లు అవి ఆపేసి లవంగాలు తినండి, చాలా బెటర్. స్టార్ట్ చేద్దాం, ఇక వార్మప్ చేద్దాం ఫస్ట్. దిస్ ఈజ్ ఐకాన్ స్టార్. ఇప్పుడైతే నేను ఫస్ట్ చెస్ట్ కొడుతున్నా. చెస్ట్ అయిపోయింది ఇప్పుడు వరకు, ఇప్పుడు ట్రైసెప్ కొట్టాలి. 1.5 hours అది, 1.5 hours ఇది. రోజు 2 మజిల్స్ బిల్డ్ అయ్యేలా ఎక్సర్సైజ్ చేయాలి. ఒకటే మజిల్ అంటే అది బాడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే మండే చెస్ట్ ఇలా డే బై డే చేస్తే చాలా టైం పడుతుంది మజిల్ గ్రోత్ అవ్వడానికి. డైలీ 2 మజిల్స్ బిల్డ్ అయ్యేలా ఎక్సర్సైజ్ చేయాలి. నాండూరు నుంచి ఇందాకే వచ్చా, ఇప్పుడు స్నానం చేయాలి. అంటే వర్షం పడుతుండే, అందుకే వీడియో చేయలే. ఇప్పుడు కూడా పడుతుంది కానీ కొంచెం కొంచెం. సో వీడియో ఇక్కడే ఎండ్ చేద్దాం. అందరు తినేసి పడుకోండి. గుడ్ నైట్ అందరికీ. బాయ్, మళ్ళీ కలుద్దాం.